తాజా అంశాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు శుభవార్త. దేశంలోని 50 లక్షల మంది ఉద్యోగులు 58 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూర్చుతూ 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం 7వ వేతన సంఘం సిఫార్సులపై కార్యదర్శుల బృందం ఇచ్చిన నివేదికపై విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మూల వేతనాన్ని 14.27% మేర పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేయగా అంతకన్నా స్వల్పంగా ఎక్కువగా 16% మేర మూల వేతనాన్ని పెంచేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఇతర భత్యాలు అన్నింటితో కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారుల వేతనం 25% పైగా పెరిగే అవకాశం ఉంది. వేతనాల పెంపు నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేయనున్నారు. మరోవైపు మైనింగ్ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఖనిజ వెలికితీతకు సంబంధించిన జాతీయ విధానానికి ఆమోదముద్ర వేసింది. తాజా సమాచారం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు శుభవార్త. దేశంలోని 50 లక్షల మంది ఉద్యోగులు 58 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూర్చుతూ 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం 7వ వేతన సంఘం సిఫార్సులపై కార్యదర్శుల బృందం ఇచ్చిన నివేదికపై విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మూల వేతనాన్ని 14.27% మేర పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేయగా అంతకన్నా స్వల్పంగా ఎక్కువగా 16% మేర మూల వేతనాన్ని పెంచేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఇతర భత్యాలు అన్నింటితో కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారుల వేతనం 25% పైగా పెరిగే అవకాశం ఉంది. వేతనాల పెంపు నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేయనున్నారు. మరోవైపు మైనింగ్ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఖనిజ వెలికితీతకు సంబంధించిన జాతీయ విధానానికి ఆమోదముద్ర వేసింది.